రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ టికెట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. ప్రకటించిన కొన్ని స్థానాలపై కేసీఆర్ పునరాలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది. గులాబీ బాస్ కొన్ని నియోజకవర్గాల వారీగా మరోసారి కసరత్తు మొదలుపెట్టారు. కొన్ని స్థానాల్లో బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తున్నారని సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల టికెట్లకు సంబంధించి ప్రకటించినటువంటి వాటిలో కొంత మార్పు చేసే ఛాన్స్ కనబడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ 115 టికెట్లు ప్రకటించాల్సి చేసింది. మొట్టమొదటిసారిగా ఏ పార్టీకి కూడా అవకాశం లేనట్టుగా తానే ముందస్తుగా అభ్యర్థులు అయితే జాబితాను విడుదల చేసింది. దీంట్లో తొలి దిశ మన దిశ అన్నట్టుగా మొత్తం 115 మందిని అయితే విధించింది. అయితే టికెట్ అయితే విడుదల చేయకముందు అయితే జాబితా విడుదల చేయకముందు 30 మంది దీంట్లో డౌట్ గా ఉంటుంది. 30 మందిని అయితే సిట్టింగ్ స్థానాలకు ఇవ్వరు అన్న నేపథ్యంలో అసలు ఇలాంటి లేకుండా దాదాపు 30 మందికి కూడా టికెట్ ఇవ్వడంతో అందరిలో కూడా ఒక ఆశ్చర్యం నెలకొంది. ఇంత ఆరోపణలు ఉన్న వ్యక్తులు దాదాపు ల్యాండ్ గ్రాబ్ కావచ్చు, రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానిపైన అయితే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. మరి అలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు. మరి ఈసారి తమను నియోజకవర్గాల్లో తమకు చాలా వరకు కూడా మంచి ఇంప్రెషన్ లేకపోయినా మరి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ బేస్ లో ఇచ్చారు అనే దానిపైన అయితే అందరిలో చాలా వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. చాలా వరకు కూడా ఒక డైనమాలు ఉన్నాయి అన్ని పార్టీలు. సో ఈ నేతలకు టికెట్లా ఇచ్చారు అనేటట్టుగా మరి జనాలు అయితే అనుకుంటారని మరి సీఎం కేసీఆర్ భావించకపోవచ్చా అంటే ఖచ్చితంగా భావించే ఉంటారు. మరి దీంట్లో మర్మం ఏంటి, తన వలయం ఏంటి అనే దానిపైన అయితే అందరిలో కూడా ఒక అనుమానం అయితే ఉంది ఇప్పటికి కూడా. మరి అయితే ఇన్ని జరుగుతున్న వేళ టికెట్ రాని వారు ఎవరైతే దాదాపు 30 మంది టికెట్లు ప్రకటించడం అనే నేపథ్యంలో వాళ్ళలో అందరికీ కూడా తెలిసినప్పటికీ ఆ 30 మంది దాదాపు 115కు 119కి అన్నింటిలో కూడా ఆశావాదులు ఉన్నారు. ముఖ్యంగా 30 మంది ఎవరైతే టికెట్లు మొదట కేసీఆర్ ప్రకటించారని చెప్పారో వాటిపైన ఎక్కువ ఆశ పెట్టుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా టికెట్ తమకు వస్తుంది అని చెప్పి చాలా వరకు కూడా ఆశపడ్డారు. అయితే టికెట్లు ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా భంగపడిపోయారు. దాంతో టికెట్ రావని తెలిసిన నేపథ్యం నుంచి అప్పటి నుంచి కూడా దాదాపు కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఒక వారం తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొంతమంది బాహటంగా పార్టీని అలాగే పార్టీ నేతలను దూషించి మరికొంతమంది అయితే పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పారు. మరికొంతమంది అయితే ఇప్పటికి కూడా సీఎం కేసీఆర్ చెప్పిన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, తమ పార్టీకి ఎన్నో సేవలు చేశాం, పార్టీని నిలబెట్టాం, పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ తోనే ఉన్నాం, ఇప్పటికైనా పునరాలోచన చేస్తారు, టికెట్ అంశంలో మమ్మల్ని గుర్తిస్తారు అని చెప్పి ఇప్పటికి కూడా ఆశావాదులు అయితే ఆశ వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ 3-4 రోజులుగా చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఈ అసంతృప్తుల అలజడి అన్నీ కూడా సీఎం కేసీఆర్ అయితే చూస్తూనే ఉన్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఒకసారి టికెట్ల అంశం బీఫామ్ల వరకు కూడా చాలా వరకు మార్పులు అయితే జరుగుతాయని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది టికెట్లు ప్రకటించే సమయంలో. మరి ఇప్పుడు ఈ అలజడి జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వర్గాలుగా విభజించిపోయిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలు దుమ్మా కొడుతున్న నేపథ్యంలో మరోవైపు ఎవరో కాంగ్రెస్ పార్టీ నేత పిసిసి రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరాడు, దమ్ముంటే 119వ సిట్టింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇయ్యు అన్న నేపథ్యంలో మరి ఇప్పుడు కేసీఆర్ ఇలా ప్రకటించాడు. కానీ వీళ్ళలో చాలా వరకు కూడా ప్రజాభిప్రాయం లేని వాళ్ళు, ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఉన్నారని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. తొందరపడ్డానా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు మళ్ళీ పునరాలోచన చేసి టికెట్లు అయితే 115 ప్రకటించాడో ఆ టికెట్లు అన్నిటిపైన కూడా పునరాలోచన చేసి మరోసారి అంతా కూడా మళ్ళీ సర్వే చేయించుకొని మళ్ళొకసారి బీఫామ్ వరకు కూడా వెళ్లకుండా ఆ మధ్యలోనే ఈ పార్టీ విచ్ఛిన్నం కాకముందే, పార్టీలో క్యాడర్ విచ్ఛిన్నం కాకముందే, నాయకులు చేజారిపోకముందే పార్టీలో టికెట్లు ఇచ్చిన వారు ఏదైతే ఎక్కువగా అసంతృప్తి ఆశావాహులు వ్యక్తమయ్యారో ఆ అసంతృప్తి ఉన్న దగ్గర నుంచి దాదాపు వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేసి వినకపోతే మాత్రం ఆ స్థానాలలో టికెట్లు మార్చి
కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థులపైన దాదాపు ఎదురు చూసింది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో అందరికీ కూడా టికెట్లు ఇవ్వడంతో ఎక్కడైతే పూర్తి వ్యతిరేకత అయితే ఉందో ఏ అభ్యర్థి పైన అయితే ఉందో ఆ అభ్యర్థి పైన బలమైన అభ్యర్థిని ఆ సామాజిక పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలపైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిణితి పరంగా కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏవైతే ఏ అభ్యర్థి పైన అయితే వ్యతిరేకత ఉందో దానిపైన బలమైన అభ్యర్థిని ప్రకటించి ఆ సీట్ను తాము కైవసం చేసుకున్నటువంటి రెండు పార్టీలు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సో ఇవన్నీ సర్వేలు ఇవన్నీ అంశాలు కూడా ఒక సీక్రెట్ సర్వే చేపించేసి ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత వీటిపైన పునరాలోచన చేసి ఈ స్థానాలను మరలా మార్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ వార్తలు ఎప్పుడైతే పునరాలోచన చేస్తుంది ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన నేపథ్యంలో దాదాపు ఎవరికైతే టికెట్ ప్రకటించాడో 115 మందిలో అందులో ఎవరి టికెట్ మారుతుంది, తమ టికెట్ ఏమైనా అవకాశం ఉందా, మారే అవకాశం ఉందా అని అభ్యర్థుల్లో కూడా ఒక అలజడి అయితే మొదలైంది. సో ఇటు అభ్యర్థుల అలజడికి ఇటు అసంతృప్తుల ఏడుపుల బాధలకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండియాకు వచ్చిన తర్వాత మరి పూర్తిగా అవకాశం అయితే ఉంది తెలిసేది. మారుస్తారా, వీళ్ళతోనే కొనసాగిస్తే పార్టీకి ఎంత నష్టం వస్తుంది, అభ్యర్థులు ఎంతమంది కోల్పోతాం, మార్చకపోతే క్యాడర్ ఎంత మిస్ అవుతుంది. ఇన్నాళ్ళుగా అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ ఇది. ఇప్పుడు ఈ టికెట్ల కొంతమంది కోసం కనుక ఇప్పుడు కాంప్రమైజ్ అయితే టికెట్లు ఇచ్చి కాంప్రమైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ బలహీనమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ఈ అంశం కోసమే ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఏదేమైనా పార్టీని నిర్మాణాత్మకంగా నిర్మించినటువంటి కార్యకర్తలను అలాగే నేతలను వాళ్ళంతా కూడా ఆశపడడంలో అర్థం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం పార్టీ పునరాలోచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా సీక్రెట్గా ఒక సర్వేను కూడా ఏర్పాటు చేసింది. ఎంతమందికి పోతే ఒకవేళ పార్టీకి ఇప్పటికైతే ఇక్కడ కూడా కొంతమంది నేరుగా పార్టీని మారుతామంటూ కొంతమంది చెప్పడం లేదు. కేవలం తమలో ఉన్న అసంతృప్తిని బాధను మాత్రం చెప్తూ అల్టిమేటాలు జారీ చేస్తున్నారు. మేము ఏం చేశామో చెప్పండి, చెప్తే మాకు ఇంత విలువ ఉంటుంది, పార్టీలో కొనసాగాలా లేదా తర్వాత విషయం, మమ్మల్ని టికెట్ ఎందుకు ఇవ్వలేదు, కనీసం ఆ విషయమైనా చెప్తే మాకు గౌరవంగా ఉంటుంది కాన్స్టిట్యూన్సీలో తిరగడానికని కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే మరికొందరు మాత్రం వారసులకు టికెట్ రాలేదని కొంతమంది అయితే ఉన్నారు. మరికొందరు అయితే ఆరోపణలు ఎదుర్కొన్న వారికి టికెట్ రాకపోవడంతో వాళ్ళు పార్టీ మారుతామని చెప్పిన నేపథ్యం కనిపించింది. వారిని ఎవరైతే పార్టీ మారుతామని చెప్పిన నేపథ్యం పర్సనల్ అటాక్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళే చెప్తున్నట్టు నేపథ్యం, వాళ్ళ కుటుంబీకులమైన కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నవారు కావచ్చు, రకరకాల శాఖల్లో ఉన్న వారిపైన కూడా టార్గెట్ చేస్తున్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ని నేపథ్యాల మధ్య పార్టీ బలహీనపడకూడదు, బలంగా ఉండాలి, ఇంతమంది కలిసే ఉండాలి, మరోసారి హ్యాట్రిక్గా మూడోసారి ముఖ్యమంత్రిగా తను సీట్లో కూర్చోవాలి అంటే మాత్రం ఇవన్నిటినీ బేరీజ్ చేసుకొని ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించి ఈ టికెట్లను ఎవరైతే గెలుస్తారు ఏంటి అనే దానిపైన ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒకవేళ దీన్ని ఏదైతే విస్మరించి టికెట్లు ఈ ఆశావాహులకు కాకుండా కొత్త వాళ్ళకి ఇస్తే మాత్రం అక్కడ కూడా మరి ఒకసారి ప్రకటించిన అభ్యర్థి మళ్ళొకసారి వీలైతే తాను కూడా మరోసారి ఒక అసమ్మతికి నేతగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఒక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి తీసుకున్నారు. అది వలయంగా కొంతమంది భావించారు, కొంతమంది ఇతర పార్టీలను విరకారణ పెట్టడానికి అని ఆలోచించారు. కానీ ఇప్పుడు మాత్రం అదే టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందిగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతర పార్టీలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళ కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. అన్ని పార్టీల్లో టికెట్లకు ఎప్పుడైతే ఉన్నారో ఈ పార్టీల నుంచి ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తారా అనేటట్టుగా కొంతమంది చూస్తున్నారు. ఇదివరకే రహస్య భేటీలు అయితే అయినాయని కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా పునరాలోచన చేస్తే ఒక లాభం, పునరాలోచన చేయకపోతే ఒక నష్టం అన్నట్టుగా తారా వరకు బీఆర్ఎస్ పార్టీలో ఒక సందిగ్ధం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.